మహానాడిని భారీ ఎత్తున విజయవంతం చేసినందుకు మాచర్ల నుంచి భారీ సంఖ్యలో తరలి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే కూటమి కార్యకర్తలు కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి నిన్న సాక్షి ఛానల్లో మన శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారి గురించి రక్త చరిత్ర ఉంది బ్రహ్మారెడ్డి గారికి అని చెప్పి అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ న్యూస్ ఛానల్ ఉండాల్సిన నైతిక విలువల్లో పూర్తిగా దిగజారిపోయి చేసిన ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి మాచర్ల నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో కూడా జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులకు భయభ్రాంతులై భయపడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ కార్యకర్తలకు మనోధైర్యాన్ని కలిగించడం కోసం మరి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడికి మాచర్ల రావడం జరిగింది తప్ప ఆయన ఏ పదవాసించో ఏ హత్య రాజకీయాలు చేయాలనో హత్యలు చేసి అక్రమ సంపాదించుకోవాలని కూడా ఎలాంటి ఆలోచన ఆయనకు లేదు. మరి 1984లో జరిగిన గంట్ల వెంకటేశ్వర రెడ్డి హత్య దగ్గర నుంచి నిన్న గుల్లపాడులో జరిగిన జంట హత్యల వరకు కూడా ఈ ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న హత్యల వెనక ఎవరు హస్తం ఉందో ఈ ప్రాంత ప్రజానికానికి మీడియా వారికి కూడా తెలుసని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి బ్రహ్మారెడ్డి గారి గురించి ఇప్పుడు 7 మర్డర్స్ గురించి రాసుకొచ్చి చెప్తున్నావు. 7 మర్డర్స్ జరిగినప్పుడు బ్రహ్మారెడ్డి గారు ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్లో ఎక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన మర్డర్ జరిగింది ఇక్కడ మాచర్ల ప్రాంతంలో జరిగింది 7 మర్డర్ జరిగింది. ఆయనకు సంబంధం లేకపోయినా కూడా ఆయన తల్లి ఎమ్మెల్యేగా ఉంది కాబట్టి ఆయన మీద బురదలాలని చెప్పి తప్పుడు కేసులు అప్పుడు బ్రహ్మారెడ్డి గారి పేరు చేర్చారే తప్ప వాస్తవంగా 7 మర్డర్స్ కానీ అలాంటి సంబంధం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే గతంలో మాచర్ల ప్రాంతంలో జరిగిన హత్యలు అన్నిటి వెనక ఎవరు హస్తం ఉందో మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. మరి నిన్న జరిగిన గుల్లపాడు దండ హత్యల వెనుక విచారణ జరుగుతుంది. ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్లో 5 లక్షల రూపాయలు ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చినాయని కూడా అది కూడా లెక్క తేలుతారు. మరి త్వరలోనే మరి దీనికి విచారణ పూర్తి చేసి అసలైన నిందితులు మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి జైలు పంపించడం ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు మరి ఎక్కడైనా గ్రామంలో గొడవ జరిగినా మరి మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు వైసీపీ వాళ్ళే కాదు మా వాళ్ళ పాత్ర ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అని చెప్పి ఇక్కడ పోలీసు వాళ్ళకి చెప్పిన సంఘటనలు కూడా నేను చెప్తున్నాను మీకు.